హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ ఆలు కర్రీ అండి. రైస్‌లోకి, చపాతీలోకి, రోటీలోకి చాలా బావుంటది. లంచ్‌లోకి కూడా తీసుకెళ్ళొచ్చు. ఎవరైనా చుట్టాలొచ్చినా మంచి ఇట్లా గ్రేవీ లాగా చేసి పెట్టొచ్చు. ఒక ఫ్రై, ఒక గ్రేవీ చాలా బావుంటది. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్‌లోకి వెళ్దామా? ఫస్ట్ ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని 2 లవంగాలు ఇలాచి వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని అది గోల్డెన్ ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితేనే కర్రీస్కి చాలా టేస్ట్ వస్తుంది. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకొని కర్రీ లీవ్స్ వేసుకోవాలి. కర్రీ లీవ్స్ వేసుకొని మిక్స్ చేయాలి. తర్వాత 2 టమాటాలు వేసుకోవాలి. మీడియం సైజు 2, పెద్దదైతే ఒకటి వేసుకున్నా సరిపోతుంది. అవి వేసుకొని మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. అవి మంచిగా మగ్గిన తర్వాత కొంచెం మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ, ఆలు వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అవి మంచిగా మగ్గిన తర్వాత అప్పుడు ఆయిల్ పైకి తేలుతుంది. తేలిన తర్వాత ఆలు ఉడికిందా లేదా చూసుకోవాలి. ఉడికిన తర్వాత మనం ఎంతైతే స్పైస్ తింటామో అంత కారం వేసుకోవాలి. స్పైస్ కొంతమంది తక్కువ తింటారు, అట్లా నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని అంతా కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. క్యాప్ పెట్టేసుకొని మనం కొబ్బరి పొడి నేను ఇంట్లోనే చేసుకున్నాను అండి. కొబ్బరిలు కట్ చేసుకొని అదైతేనే ఎక్కువ టేస్ట్ ఉంటుంది. మంచిగా కొంచెం కొబ్బరి పొడి ఒక 2 టీ స్పూన్స్ అట్లా కొబ్బరి పొడి వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. ముక్కలకు అంతా పట్టేటట్టు కలుపుకొని మళ్ళీ క్యాప్ పెట్టేసుకోవాలి. క్యాప్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత వాటర్ పోసుకోవాలి. మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలి. కొంతమంది గ్రేవీ ఎక్కువ ఇష్టం, కొంతమంది తక్కువ ఇష్టం, అట్లా. తర్వాత ధనియాల పొడి ఇలా మసులుతున్నప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి. అది ఒక 5 మినిట్స్ అట్లా బాయిల్ చేయాలి. మంచిగా బాయిల్ చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ వేసేసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.